నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు సంబంధించి, వైసీపీలో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి అరెస్టులను మనం చూస్తూ ఉన్నాం. 2019 నుంచి 2024 వరకు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ప్రధాన వ్యక్తులకు సంబంధించి అప్పుడు వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో, లేదంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి కేసులు పెట్టడము, వాళ్ళని అరెస్టులు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే దాదాపు 20-30 మందికి పైగా వైసీపీ నేతల మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్టులు చేయించడం, జైలుకి వెళ్ళటము, ఆ తర్వాత బెయిల్ మీద రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది ఇంకా అయితే బెయిల్ రాలేదు, చాలామంది జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ నేతల్లో పోలీసుల కేసులకు సంబంధించి, కూటమి సర్కార్ కక్షలకు సంబంధించి తెగించేసి బయటకు వస్తూ ఉన్నారు. అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఏమైంది 3 నెలలు జైలుకి వెళ్తాము, 4 నెలలు ఉంటాము, ఆ తర్వాత బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వస్తాము, తద్వారా మాకే లాభం జరుగుతుంది. మీరు అరెస్టులు చేసి మమ్మల్ని భయపెట్టో, లేదంటే మా మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో సింపతిగా మారుతుంది అనేటువంటి ఒక చర్యల్లోకి, ఒక అంశంలో కూడా వైసీపీ నేతలు ఇప్పుడు వచ్చినట్టు తెలుస్తుంది. సో తాజాగా మాజీ మంత్రి, వైసీపీకి సంబంధించి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి కీలక నేత రోజాకి సంబంధించిన అంశము ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. రోజాకి సంబంధించి గతంలో ఆమె మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ ఒక శ్రీకారం చుట్టింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రికెట్ టోర్నమెంట్లని నిర్వహించింది. అయితే ఈ టోర్నమెంట్లకు సంబంధించి, ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి సంబంధించి కొంత అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి కూడా ఇటీవల అసెంబ్లీలో, మండలిలో కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ శాఖకు సంబంధించిన మంత్రి కూడా క్లారిటీ ఇస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఏదైతే గతంలో ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు ఇంకా అబద్ధము, వాటికి సంబంధించి ఎక్కడా కూడా చర్యలు జరగలేదు. అయితే దీని మీద ఒక కమిటీని వేస్తున్నాము, కమిటీని వేసి విచారణ చేపడతామంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు టీడీపీ చేసినటువంటి ఆరోపణలు, గతంలో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి రోజా కావచ్చు, అలాగే శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని సంయుక్తంగా నిర్వహించుకుంటూ వచ్చారు. నిర్వహించినటువంటి నేపథ్యంలో రోజాకి సంబంధించి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీగా అవినీతి చేస్తూ వచ్చారని చెప్పేసి కూడా ఆరోపణలు వ్యక్తం అవుతూ వచ్చాయి. 119 కోట్లకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం చేస్తే దాదాపు 400 కోట్ల అవినీతి చేశారంటూ కూడా టీడీపీ నేతలు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి నిన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చాలా కాలం పాటు తర్వాత ఆయన బయటకు వచ్చి ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఒకడేమో 300 కోట్ల స్కామ్ అంటాడు, ఒకడేమో 400 కోట్ల స్కామ్ అంటాడు. నిన్న ప్రభుత్వమే ఒక రిప్లై ఇస్తూ ఏం చెప్పింది, స్పోర్ట్స్ మినిస్టర్ ఏం చెప్పినాడు, ఆడదాం ఆంధ్రాకు కేటాయించింది కేవలం 119 కోట్లు అని చెప్పినాడు. కేటాయింపే 119 కోట్లు ఉంటే 400 కోట్ల స్కామ్ ఎట జరుగుతుంది? అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా, ఏమన్నా సేవించి పోతున్నారా? ఆరోపణలు ఆరోపణలు ఆరోపణలు, ఎన్ని రోజులు ఈ ఆరోపణలు, ఈ పనికి మాలిన ఆరోపణలు? ఆ 119 కోట్లు కూడా దేనికోసం ఎంత ఖర్చు పెట్టినారు, కలెక్టర్ల అకౌంట్లలో ఎంత ఇచ్చినారు, ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చినారు, కిట్ల రూపంలో ఎంత ఇచ్చినారు, టీషర్ట్ల రూపంలో ఎంత ఇచ్చినారని చెప్పి ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది. ఎన్నికల ముందర సంవత్సరం రోజులు ఏం ఏడ్చినారు? ఒకరోజు భువనేశ్వరమ్మ. సో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఎన్నికల సమయంలో, అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికలప్పుడు ఒక 2 నెలల్లో ఎన్నికలు జరిగే ప్రస్తావన ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి డైరెక్ట్గా ఏదైతే క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజాకి సంబంధించిన శాఖకు సంబంధించి అప్పుడు కన్విన్స్ చేయలేదు కాబట్టి, ఏదైతే 119 కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి అప్పుడు ప్రభుత్వం కేటాయించింది, ఆ డబ్బుల్ని డైరెక్ట్గా అంటే ఆ శాఖ నిర్వహించలేదు కాబట్టి పంచాయతీరాజ్ శాఖ సహకారంతో అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లకి, ప్రతి జిల్లాకి కలెక్టర్లకి కొంత నిధిని కేటాయించాము. ఆ నిధిని కేటాయించడం నేపథ్యంలో ఆ డబ్బుల్లోని కిట్లకి సంబంధించి కావచ్చు, టీషర్ట్లకి సంబంధించి కావచ్చు, ప్రైజ్ మనీకి సంబంధించి కావచ్చు, గ్రౌండ్కి సంబంధించి కావచ్చు, వాటన్నిటికీ కూడా కేటాయింపులు జరుగుతూ వచ్చాయి. అన్ని మండలాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ యొక్క క్రికెట్ పోటీలు నిర్వహించాము. 119 కోట్లకు సంబంధించి అక్కడ పోటీలు నిర్వహిస్తే, 119 కోట్లకు సంబంధించినటువంటి ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన ప్రోగ్రామ్కి నిధులు కేటాయిస్తే 400 కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరుగుతుందంటూ కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రశ్నిస్తూ వచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే అది కూడా నిజమే కదా. 119 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన నిధులు కేటాయించారని చెప్పేసి డైరెక్ట్గా ప్రస్తుతం కూటమికి సంబంధించిన మంత్రి గారే చెప్తూ వచ్చారు, అసెంబ్లీలో కావచ్చు, మండలిలో కావచ్చు. దీనికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తినటువంటి ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనే క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇక్కడ కేవలం 119 కోట్లకు సంబంధించి ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన డబ్బులు కేటాయించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా దీంట్లో అవినీతి జరిగింది అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం సంబంధించి ఇప్పటికైతే తేలలేదు. దీని మీద మేము త్వరలోనే విచారణ చేస్తాం, ఒక కమిటీ చేస్తామని చెప్పేసి దీన్ని సిఐడికి అప్పగించారు. సిఐడి కూడా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది. అయితే వైసీపీ నేతలు మాత్రము
మాజీ మంత్రి అయితే ఈ శాఖకు సంబంధించి గతంలో నిర్వహించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు, చాలా కూల్గా కూడా ఉన్నారు. ఒకవేళ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనుకుంటే చేయండి, కానీ జరగనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ అదే జరిగిందని చెప్పేసి మీడియాలోనో లేదంటే అసెంబ్లీలోనో మాట్లాడటం వల్ల అబద్ధం నిజమవదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. 119 కోట్ల రూపాయలకి కేటాయించినట్టు డైరెక్ట్గా ఆన్ రికార్డుగా కనిపిస్తుంది. కలెక్టర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, దాని శాఖకు సంబంధించిన కీలక సెక్రటరీలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా క్లియర్గా 119 కోట్లు అని చెప్తున్నప్పుడు మీరు 400 కోట్ల రూపాయల స్కామ్ అని ఎలా చెప్తారంటూ కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చాలా సీరియస్గా చెప్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మాత్రము వైసీపీ చాలా క్లారిటీగా ఉంది. మాజీ మంత్రి రోజా కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కావచ్చు, ఒకవేళ కక్షపూరితంగా అరెస్టులు చేస్తే చేయొచ్చేమో, కానీ ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా తాము అవినీతి చేయలేదని చెప్పేసి, అక్రమంగా ఎలాంటి డబ్బులు దోచుకోలేదని చెప్పేసి కూడా క్లారిటీగా ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మరి సిఐడి విచారణ చేస్తారా, అవసరమైతే సిబిఐతో కూడా విచారణ చేసుకోమని చెప్పేసి సిద్ధార్థ్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్గా కూటమి సర్కార్కి కౌంటర్ కూడా ఇస్తూ వచ్చారు. మరి ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఒకవేళ ఇప్పటికే సిఐడి సిట్లు కావచ్చు చాలా విచారణలు చేసి ఆ తర్వాత ఏం లేదని చెప్పేసి తెలిసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ వస్తుందని చెప్పేసి చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన అంశంలో కూటమి సర్కార్ చేసేటువంటి ఆరోపణలు, అలాగే టీడీపీ మీడియా చేసేటువంటి ఆరోపణలు ఒక విధంగా ఉంటే, వైసీపీ నేతలకు సంబంధించి అలాగే ఈ శాఖకు సంబంధించి నిర్వహించినటువంటి వ్యక్తులు చేసేటువంటి ఆరోపణలు చాలా భిన్నంగా ఉన్నాయి. మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలాలంటే మరి కొద్ది రోజుల్లో సిఐడి విచారణ జరిపిన తర్వాత దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.